సాక్షి పంపిస్తారు. విజయనా మరియు డిఓ గారికి అదేవిధంగా అనంత బాలోత్సవం అధ్యక్షురాలైనటువంటి షమీం కోరుతా ఉన్నాం. అదేవిధంగా అనంత బాలోత్సవ కార్యక్రమం ఇక్కడ నిర్వహించుకోవడానికి కళాశాలంగా ఈరోజు ఈ అనంత బాలోత్సవం ఇక్కడ నిర్వహించుకోవడానికి పిల్లలందరూ కూడా ఇక్కడ రావడానికి ప్రొసీడింగ్స్ ఇస్తూ ఎవరైతే ముఖ్య అతిథులు ఉంటారో వాళ్ళందరూ కూడా సమయం ఎండ ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని త్వరగా వేదిక మీద రావాల్సిందిగా కోరుతాను. అదేవిధంగా ఆల్ ఇండియా రేడియో శ్యామ్ ప్రసాద్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతాను. అదేవిధంగా రమికాంత్ రమణ సార్ గారిని కూడా వేదిక మీదకి అలాగే బుక్స్ సార్, బుక్స్ కొంచెం లైన్ శ్రీనివాస్ సార్, ఇటు ఇలా సార్ సార్ కొంచెం అనంత బాలోత్సవం 6వ పిల్లల పండుగ ఈరోజు అత్యంత కోలాహలంగా వేలాది మంది బాలబాలికల మధ్య జరగటం చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా జిల్లా జాయింట్ కలెక్టర్ చరణ్ గారు, డిఈఓ గారు, ప్రసాద్ గారు రావటం మరింత సంతోషం కలిగిస్తూ ఉంది. నిర్వాహకులు కూడా గత 6 సంవత్సరాల నుంచి నడుపుతూ ఉన్నారు. ఇది ఒక దేశభక్తియుతమైనటువంటి సామాజిక బాధ్యతతో కూడినటువంటి కార్యక్రమం. ఏమిటి అనంటే మన విద్యా విధానంలో పిల్లలు విపరీతంగా ఒత్తిడికి గురవుతూ ఉన్నారు. విద్యా విధానం రాను రాను మార్కులు ర్యాంకులకి మారిపోతూ ఉంది. విద్య అనంటే పాఠ్యపుస్తకాల్లో విద్య, పాఠ్యేతర అంశాలు అంటే ఆటలో పాటలో సాంస్కృతిక కార్యక్రమాల్లో కూడా వాళ్ళకి విద్య నేర్పాలి. అప్పుడు ఒక సమగ్రమైనటువంటి విద్యార్థిగా పాఠశాల నుంచి బయటికి రాగలుగుతారు. కానీ ఇవాళ రెండో పార్ట్ తగ్గిపోయి ర్యాంకులు మార్కులు అని చెప్పి ఉదయం 7 గంటల నుంచి రాత్రి 8 గంటల దాకా విపరీతంగా వాళ్ళు ఒత్తిడికి గురవుతున్నారు. అది మంచిది కాదు. ప్రపంచ దేశాల్లో పరిశీలన చేసినా కూడా భారతదేశంలో విద్యా విధానం చాలా నాసిరకంగా ఉందని నివేదికలు తెలియజేస్తా ఉన్నాయి. అందుకని విద్య అనేది సమగ్ర విద్యగా ఉండాలి, ఆటపాటలతో కూడిన విద్యగా ఉండాలి, ల్యాబొరేటరీస్లో నేర్పే విద్యగా ఉండాలి, క్రాఫ్ట్ ఉండాలి, ఎన్సిసి ఉండాలి, స్కౌట్స్ ఉండాలి, కల్చరల్ యాక్టివిటీ ఉండాలి, డ్రిల్ మాస్టర్లు ఉండాలి. ఇవన్నీ తీసేసి కేవలం చదివే వ్యక్తులుగా, యంత్రాలుగా తయారు చేయటం అనేది మన సమాజానికి చాలా హాని కలగజేస్తూ ఉంది. దాంతోపాటు సెల్ ఫోన్ అనేది రావటంతో సెల్ ఫోన్లో అవసరమైన విషయాలు చూడటం కాకుండా అనవసరమైనటువంటి అనేక విషయాలను చూసేటువంటి ఒక ఎడిక్షన్ లాగా, ఒక వ్యసనం లాగా తయారైనటువంటి ఈ నేపథ్యంలో పిల్లల్ని మనం సక్రమైన మార్గంలో చిన్నప్పుడే మంచి భావాలు బీజాలతో వాళ్ళని మనం పెంపొందించాల్సిన అవసరం ఉంది. దానికి తోడు ఇప్పుడు వచ్చినటువంటి సమస్య గంజాయి అనేది కొంతమంది అక్రమ వ్యాపారాలు, డబ్బు సంపాదించాలనేటువంటి తృష్ణతో విద్యార్థి లోకాన్నంతా కూడా చెడగొడతా ఉన్నారు.
గంజాయి మీద ప్రభుత్వం ఉక్కుపాదం మోపాలి, పౌర సమాజాన్ని చైతన్యవంతం చేయాలి. అన్ని పాఠశాలల్లో, అన్ని జిల్లాల్లో, ప్రాంతాల్లో కూడా పౌర సమాజంలోంచి అనేక సంస్థలని కూడా భాగస్వాములు చేసి ఈ గంజాయి సప్లై చేసే వాళ్ళ మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకుని ఆ రకంగా మన విద్యార్థి లోకాన్ని కాపాడాల్సిన అవసరం ఉన్నది. ఈ బాలోత్సవాల్లో పాల్గొనడం ద్వారా పిల్లల యొక్క సృజనాత్మకత బయటకు వస్తుంది. దాదాపు 55 అకాడమిక్ కానీ కల్చరల్ యాక్టివిటీస్లో జరుగుతున్నాయి ఈ ప్రోగ్రామ్స్. విద్యలో ఒక అందుకు వెనకబడిన ఒకానొక సాంస్కృతిక కార్యక్రమంలో కనుక అతను బాగా అభివృద్ధి అయితే రేపు భవిష్యత్తులో సమాజంలో బతకడానికి కూడా వీలవుతుంది. అట్లాగే వాళ్ళకి అనేక ఐక్యత పెరుగుతుంది, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కాబట్టి చాలా ప్రయోజనాలు ఉన్నాయి. కాబట్టి పిల్లలు వేల సంఖ్యలో వస్తున్నారు. మేము విజయవాడలో మొట్టమొదటిగా 2017లో అమరావతి బాలోత్సవాన్ని ప్రారంభించాం. అక్కడి నుంచి పిల్లల్లో ఉన్న తృష్ణ గమనించి రాష్ట్ర వ్యాప్తంగా దీన్ని విస్తరించాలని చెప్పి ఇప్పుడు ఈ సంవత్సరం 40 చోట్ల ఈ బాలోత్సవాలు జరుపుతున్నాం. రేపు భవిష్యత్తులో 100 ప్రాంతాలకు విస్తరించాలని మా ప్రణాళిక. అనంత బాలోత్సవం కూడా 6 సార్లు జరపడం అనేది చాలా గొప్ప విషయం. కాబట్టి ఈ బాలోత్సవం మన సమాజ పునర్నిర్మాణానికి చాలా ఉపయోగపడేటువంటి ప్రక్రియ, బాలల మానసిక వికాసానికి ఉపయోగపడేటువంటిది. దీన్ని అందరూ కూడా ప్రోత్సహించాలని, ముందుకు తీసుకెళ్లాలని అమరావతి బాలోత్సవం తరఫున ఈ బాలోత్సవానికి నేను అభినందించాలనే ఉద్దేశంతో విజయవాడ నుంచి వచ్చాను. ఈ బాలోత్సవం రానున్న కాలంలో జిల్లా వ్యాప్తంగా విస్తరించాలని కోరుతూ నేను వారికి అభినందనలు తెలియజేస్తా ఉన్నా. పి. మురళీకృష్ణ, కార్యదర్శి, అమరావతి బాలోత్సవం.